Hello and welcome to Boston Ramesh channel. Today is the day 9 of my ServiceNow learning journey. ఈ వీడియోలో నేను మాడ్యూల్ 3లో UI పాలసీస్ గురించి ఏం నేర్చుకున్నానో అది చూస్తారు. UI పాలసీస్ అంటే ఏమిటి? UI పాలసీస్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు? అదేవిధంగా UI పాలసీస్కి క్లయింట్ స్క్రిప్ట్స్కి డిఫరెన్స్ ఏంది అనేది ఈ మాడ్యూల్ 3లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోను చాలా షార్ట్ వీడియోగా చేస్తున్నాను. సో క్విక్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో ఎలా తొందరగా తీసుకెళ్ళొచ్చు అనేది చూస్తున్నాను. సో స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద UI పాలసీ ఇన్ ServiceNow? What is a UI policy in ServiceNow? UI policies define the behavior and visibility of fields on a form, such as setting fields to mandatory, controlling their visibility, or making them read-only. So, three సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. UI పాలసీస్ ఒక ఫామ్ మీద ఏదైనా ఫీల్డ్ని మ్యాండేటరీ ఫీల్డ్గా చేయాలన్నా, లేకపోతే ఒక ఫీల్డ్ని మనం హైడ్ ఆర్ విజిబుల్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఫీల్డ్ని లేదా మల్టిపుల్ ఫీల్డ్స్ని రీడ్ ఓన్లీ స్టేట్లో పెట్టాలన్నా ఈ UI పాలసీ అనేది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ UI పాలసీస్ అన్ని కాన్ఫిగరేషన్తోనే మనం మోడిఫై చేయొచ్చు. లేదంటే అవసరమైతే తప్ప మనం స్క్రిప్ట్ యూజ్ చేయము, బట్ ఇందులో స్క్రిప్ట్ కూడా యూజ్ చేయొచ్చు. వెన్ డస్ ద UI పాలసీ ఎగ్జిక్యూట్? సో మనం వాటని చూసాము. సో వెన్ అయితే అంటే ఎప్పుడు ఈ ట్రిగ్గర్ ఏంటిది UI పాలసీ ఎగ్జిక్యూట్ కావడానికి మనం ఏ సిచ్యువేషన్ని మనం కాన్ఫిగర్ చేస్తామని చెప్పినప్పుడు UI పాలసీ ఎగ్జిక్యూట్స్ వెన్ ఇట్స్ కండిషన్ ఇస్ ట్రూ అండ్ ఇట్ టిపికలీ రన్స్ ఆఫ్టర్ క్లయింట్ స్క్రిప్ట్స్ అనమాట. అంటే ఏదైనా మనం కండిషన్ని మనం కాన్ఫిగర్ చేసినప్పుడు ఒక UI పాలసీలో ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే UI పాలసీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అందులో మనం చూస్తే ట్రూ కాకపోతే ఏం చేయాలో కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ UI పాలసీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆ కండిషన్ ఏదైతే మనం కాన్ఫిగర్ చేస్తున్నామో ఆ కాన్ఫిగరేషన్లో ట్రూ అవుతేనే ఈ కండిషన్లో ఉన్న ఈ పాలసీ మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఒక ఫామ్ మీద మనం ఆల్రెడీ క్లయింట్ స్క్రిప్ట్స్ అవి ఇవి ఉన్నాయనుకోండి, ఈ UI పాలసీస్ ఆఫ్టర్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మాత్రమే ఇవి రన్ అవుతాయి అనమాట. Now moving on to the next slide, which is second slide. How do UI policies differ from client scripts? Unlike client scripts, UI policies often don't require scripting and are more focused on form field behavior rather than broader client-side logic. సో మరి UI పాలసీలోను స్క్రిప్ట్ రాయొచ్చు, మరి క్లయింట్ స్క్రిప్ట్స్లోను కూడా స్క్రిప్ట్స్ రాస్తాము. రెండు క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఏమిటి డిఫరెన్స్? అసలు ఎందుకు మనం అసలు UI పాలసీస్ సైడ్ వెళ్ళాలి అని అంటే, మనం ఎక్కడైతే సింపుల్ కాన్ఫిగరేషన్స్తో స్క్రిప్టింగ్ అవసరం లేకుండా ఏదైనా మనం ఒక ఫామ్ సైడ్ లాజిక్ని అంటే బిహేవియర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం UI పాలసీస్ చాలా బెస్ట్ అప్రోచ్. నేను చూస్తున్నాను డే టు డే డెవలప్మెంట్ వర్క్లో UI పాలసీతో చేయగలిగినప్పుడు అసలు స్క్రిప్ట్ అవసరం లేనప్పుడు UI పాలసీ షుడ్ బి అవర్ గో టు టైప్ ఆఫ్ క్లయింట్ బిహేవియర్ కంట్రోల్ అని చెప్పేసి నేనైతే గమనించాను. తర్వాత విచ్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ UI పాలసీస్ ఆర్ క్లయింట్ స్క్రిప్ట్స్? అదే ఇంతకుముందు మనం చూసినట్టుగా క్లయింట్స్ ఫామ్ లోడ్ అయిన టైంలో ఫస్ట్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దెన్ UI పాలసీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాతనే ఇంకేమైనా అంటే ఈవెన్ ఆన్ లోడ్ తర్వాత ఆన్ చేంజ్ కానీ లేకపోతే ఆన్ సబ్మిట్ కానీ ఏదైనా కూడా క్లయింట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే UI పాలసీస్ ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పారు. Slide number 3. Under what conditions do UI policies execute? They execute based on filter conditions globally across all views of a form and can reverse if conditions evaluate to false. సో ఇక్కడ మనం ఆలోచిస్తే కండిషన్స్ అయితే మనం ప్రతి UI పాలసీస్లో మనం వెన్ అని చూసినప్పుడు ఏ కండిషన్ అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతాం. బట్ ఏ కండిషన్స్లో అని మనం కాన్ఫిగర్ చేసినప్పుడు మాత్రం కొన్ని మనం పాలసీలో మనం ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒకటేమో ఫిల్టర్ కండిషన్స్ అంటే ఏ ఫీల్డ్ మీద జరగాలి అని. రెండవది వచ్చేసి గ్లోబల్ ఎగ్జిక్యూషనా కాదా.
అంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ఫార్మ్ ఉందనుకోండి. ఒక ఫార్మ్ ఇన్సిడెంట్ ఫార్మ్‌ని ఎగ్జాంపుల్ గనక తీసుకున్నట్టయితే, ఇన్సిడెంట్ ఫార్మ్‌కి సంబంధించినంత వరకు మోర్ థాన్ వన్ వ్యూ ఉండొచ్చు. ఎందుకంటే అది గ్లోబల్‌గా అంటే డిఫాల్ట్ వ్యూ ఉండొచ్చు. లేదంటే ఒక కస్టమర్ సర్విస్ వ్యూ ఉండొచ్చు. ఒక అడ్మిన్ వ్యూ ఉండొచ్చు. సో, ఈ యూఐ పాలిసీ అనేది మనం గ్లోబల్ అని చెప్పినప్పుడు ఏ వ్యూతోని సంబంధం లేకుండా అన్ని వ్యూస్‌కి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు మనం ఒక స్పెసిఫిక్ వ్యూ ఇవ్వాలనుకుంటే గ్లోబల్ తీసేస్తే ఇమ్మీడియేట్‌గా మనకు ఇంకొక సెపరేట్ ఫీల్డ్ కనపడుతుంది. ఆ ఫీల్డ్‌లో మాత్రం మనం స్పెసిఫిక్‌గా మనం ఈ ఇన్సిడెంట్ ఫార్మ్ వ్యూ ఏదో మనం ఇవ్వాల్సొస్తుంది. లేదంటే బై డిఫాల్ట్ గ్లోబలే ఉంటుంది. అండ్ దెన్ కెన్ రివర్స్ ఇఫ్ కండిషన్స్ ఇవాల్యుయేటెడ్ ఫాల్స్. ఒకవేళ మనము ఫాల్స్‌కి సంబంధించి ఏదైనా స్క్రిప్ట్ రాయలేదనుకోండి, ఓన్లీ ట్రూ అవుతేనే ఈ యూఏ పాలిసీ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఇది బేసికల్‌గా ఇట్ వోంట్ వర్క్ ఆర్ ఇట్ విల్ రివర్స్ వాటెవర్ ద ఎఫెక్ట్ ఇట్ మే బి. తర్వాత డూ యూఐ పాలిసీస్ రిక్వైర్ ఎ నేమ్ ఫీల్డ్ ఓర్ స్క్రిప్టింగ్? సో, ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ మనం స్క్రిప్ట్ యూఐ పాలిసీ స్క్రీన్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, యూఐ పాలిసీ మనం క్రియేట్ చేసే ప్రాసెస్‌లో మనకు యూజువల్‌గా స్క్రిప్ట్ ఏదైనా రాసినప్పుడు గాని, ఏదైనా రికార్డ్‌కి మనం ఓపెన్ చేసినప్పుడు గాని ఒక నేమ్ ఫీల్డ్ ఉంటుంది. కానీ యూఐ పాలిసీకి సంబంధించినంత వరకు నేమ్ ఫీల్డ్ అస్సలే లేదు. ఎందుకు అనే దానికి మన దగ్గర ఆన్సర్ ఏం లేదు. బట్ ఇట్ కుడ్ బి సంథింగ్ దే హావ్ స్టార్టెడ్ లైక్ లాంగ్ టైమ్ అగో థాట్ మేబీ యూఐ పాలిసీస్ కుడ్ బి ఎ వెరీ ఆహ్ easy, manageable, like low footprint ఉన్న ఆర్టిఫాక్ట్ అనుకుని ఉండొచ్చు సర్వీస్ నౌలో. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ బికమ్ హ్యూజ్ సెట్ ఫర్ మేనేజింగ్ దిస్ క్లయింట్ సైడ్. బట్ దే నెవర్ రియల్లీ చేంజ్ ద ఆర్కిటెక్చర్ అనుకుంటా. అంతే తప్ప నాకు కూడా ఇక్కడ నాకు అర్థం కాలేదు. బట్ అక్కడ ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ ఉంది. కానీ అది మ్యాండేటరీ కాదు. అంటే ఇప్పుడు మీరు షార్ట్ డిస్క్రిప్షన్ లేకుండా మీరు స్క్రిప్ట్ సేవ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ obviously we have to give something to name it if you are creating for some specific reason, right? సో అందుకొరకనే మనం షార్ట్ డిస్క్రిప్షన్ లో మనం నేమ్ ఏదైతే అనుకుంటామో అది రాస్తే సరిపోద్ది. ఆ తర్వాత స్క్రిప్టింగ్ అవసరమా? లేదు. ఎందుకంటే స్క్రిప్టింగ్ అవసరం లేకుండా చేయగలిగినంత వరకు చేయాలి. ఒకవేళ స్క్రిప్టింగ్ అవసరం ఉంది అంటే ఎంత మినిమం రాయగలిగితే అంత రాయాలని చెప్పేసి మాత్రం ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద ఫైనల్ క్వెషన్ హియర్. What are some best practices for using UA policies? Utilize as few policies as needed, use descriptive fields for clarity, set onload to false to improve performance, apply conditions effectively, and always comment on your scripts for better understanding. Um, so for any work that we do in development, నాకు అర్థమయ్యేటింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్‌లో ఏంటంటే ఇఫ్ యూ డోంట్ కామెంట్ ఫర్ యువర్ ఓన్ స్క్రిప్ట్, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు సీ what you have done in the last month or last year, uh, you will never know why you have taken that decision to write that logic anamata. So most of the developers and programmers they do follow the best practices. అందుకొరకని చాలా మంది కామెంట్స్ అంటే చాలా సీరియస్ గా తీసుకుంటారు. They wanna write to make sure that even they come tomorrow they wanted to know what they did yesterday. Developers are so good at writing comments, sometimes they miss it, but most of the time they do. సో అది చెప్తున్నారన్నమాట. వాట్ ఆర్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ యూజింగ్ యూఐ పాలిసీస్ అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏముంటాయి? యూజువల్‌గా యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ నాట్ ఇంపాక్టింగ్ ద పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రతిదినం ఆన్ లోడ్‌లో ఆన్ లోడ్‌లో ఎగ్జిక్యూట్ చేయకుండా. ఎందుకంటే ఆన్ లోడ్ అవుతుందంటే చాలా ఆన్ లోడింగ్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయనుకోండి. ఆ ఫార్మ్ లోడ్ అవ్వడం చాలా స్లో అవుతుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ బ్యాడ్ అవుతుంది. తర్వాత ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ యూఏ పాలిసీస్ వాడాలి. ఆ తర్వాత ఏదైనా మనం ఒక పాలిసీ క్రియేట్ చేస్తున్నామంటే అసలు ఏ పర్పస్‌లో యూజ్ చేస్తున్నామని ఒక డిస్క్రిప్షన్ రాస్తే నెక్స్ట్ టైమ్ ఎవరైనా ఆహ్, హ్మ్, చూస్తున్నప్పుడు వేరే డెవలపర్ ఏదైనా అవసరమై నేనేదో యూఏ పాలిసీ రాయాలి. ఆల్రెడీ ఏమైనా ఉంటే నేను దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనో లేకపోతే ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? ఎక్కడైనా దీనికి ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ ఫార్మ్ రిలేటెడ్ యూఏ పాలిసీస్ ఓపెన్ చేసినప్పుడు అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ గనక ఉన్నట్టయితే ఆ డెవలపర్ ఎగ్జిస్టింగ్ లాజిక్‌ని మోడిఫై చేసే టైంలో ఈజీ అవుతుంది. తర్వాత ఏవైనా కండిషన్స్ మనం ఆహ్, కాన్ఫిగర్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ కండిషన్స్‌ని మనం తీసుకుంటే ఫార్మ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో ఈ కాంప్లెక్సిటీ అనేది క్లారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ ఫ్లో అనేది చాలా ఈజీ అవుతుంది.
ఆల్రైట్, మనం ఫైనల్ స్లైడ్కి అయితే వచ్చేసాము. ఇందులో ఈ స్లైడ్ తర్వాత ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ యూఐ పాలసీ అండ్ సీ హౌ దట్ వర్క్స్. ఒక ఫిక్చేషియస్ బిజినెస్ ప్రాబ్లమ్ని మనం తీసుకొని ఒక వెరీ సింపుల్ యూఐ పాలసీ క్రియేట్ చేసి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. అయితే బిఫోర్ వి గో ఇన్ టు ద process of creating a UI policy in my personal developer instance, I wanted to just highlight those two very important, best practices as a wrap up. Like client scripts, UI policies all are client-side logic that governs form and form field behavior, which is what I learned. UI policies, so client scripts రెండును form behavior ని form యొక్క యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తాయి. Unlike client scripts, UI policies do not always require scripting. సో ఇది మేజర్ డిఫరెన్స్. క్లయింట్ స్క్రిప్ట్స్ అయినా యూఐ పాలసీ అయినా క్లయింట్ మీద వర్క్ చేసిన యూఐ పాలసీస్తో మనము స్క్రిప్ట్ అవసరం లేని ఒక ఫంక్షనాలిటీని, ఒక బిహేవియర్ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన కొన్ని రిసోర్సెస్ ఏవైతే లింక్స్ ఉంటాయో సర్వీస్ నౌలో నేను కలెక్ట్ చేశాను. హోప్ఫుల్లీ సంబడి కెన్ యూజ్ ఇట్ అండ్ సీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్. Alright, so let's get into creating a UI policy now. Okay, so నేను ServiceNow simulator instance open చేశాను. So I wanted to go and see where the UI policies are. So I can just search for this like UI policies. UI policies usually they come under the system UI. UI policies not under the system definition like client scripts. So these are in the system UI. So system నేనైతే ఏం చేశానంటే favorites లో పెట్టేసుకున్నాను. So if I go here and I click on the UI policies, then I will go and see all the UI policies available in here. So out of the box వచ్చేసి 2454 UI policies ఉన్నాయన్నమాట ఇక్కడ. So I'm going to create a new UI policy by clicking new, and then UI policy పర్పస్ ఏంటిది అనేది చూసినప్పుడు నేను ఏం ట్రై చేస్తున్నా అంటే ఒక సిచ్యువేషన్ ఉంది. ఒక ఇన్సిడెంట్ ఫామ్ లో అంటే ఒక ఇన్సిడెంట్ని క్లోజ్ చేసేటప్పుడు ఐటీ సపోర్ట్ పర్సన్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ యాక్చువల్లీ క్లోజింగ్ డ్యూరింగ్ ద క్లోజింగ్ ప్రాసెస్ వచ్చేసి దే ఆర్ మోడిఫైయింగ్ ద ఇంపాక్ట్ అండ్ బేసికల్గా అర్జెన్సీ అండ్ ఇంపాక్ట్ ఫీల్డ్స్ని మాడిఫై చేస్తున్నారు ఎస్ఎల్ఏస్ బాగుండాలని. సో వాటిని ఏం చేయాలంటే క్లోజింగ్ టైంలో అర్జెన్సీ కానీ ఇంపాక్ట్ని కానీ వాళ్ళు మాడిఫై చేయకుండా రీడ్ ఓన్లీ చేయాలి. ఆ తర్వాత రిజాల్వ్డ్ బై అంటే ఎవరైతే రిజాల్వ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మ్యాండేటరీ చేయాలి. ఆ తర్వాత ఇలా ఉంది మీరు మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది అని చెప్పడానికి మొదలే బిఫోర్ ఈవెన్ దే ట్రై టు సేవ్ ఇట్ మనం ఒక ఇన్ఫో మెసేజ్ చూపెట్టాలి. ఇది ఒక సింపుల్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ని ఎలా మనం మీట్ అవుతాము యూఏ పాలసీతో అని మనం చూద్దాం ఇక్కడ. So I'm going to just go ahead and select the incident table because this UA policy is going to run on the incident. So this is the incident table. Then I'm going to write the name of this UI policy, incident resolved or closed UI policy. సో అలా వచ్చేసింది. తర్వాత అప్లికేషన్ వచ్చేసి గ్లోబల్లో ఉంది. సో ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా సో ఈ చెక్ బాక్స్ వచ్చేసి గ్లోబల్ అంటే దట్ మీన్స్ దిస్ యూఐ పాలసీ విల్ వర్క్ ఆన్ ఆల్ ఇన్సిడెంట్ రికార్డ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ ద వ్యూ ఇట్ మే బి. అండ్ దెన్ ఇది ఆన్ లోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్లై ద యూఐ పాలసీ యాక్షన్స్ వెన్ ద ఫామ్ ఇస్ లోడెడ్. ఇది తీసేస్తే ఏమవుతుందంటే ఆన్ లోడ్లో కాకుండా ఎప్పుడైతే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని గురించి అంత పెద్దగా మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దర్ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. బై డిఫాల్ట్ ఆన్లో ఉంది కాబట్టి వద్దు మన పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటవి అని తెలిస్తేనే మనం ఇది తీసేయాలి. లేదంటే తర్వాత మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టెస్ట్ చేయడానికి. ఆ తర్వాత రివర్స్ ఇఫ్ ఫాల్స్ అంటే బై డిఫాల్ట్ యూఐ పాలసీ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ట్రూ ఏదైతే కండిషన్ మనం ఇక్కడ బిల్డ్ చేస్తామో ఇది ట్రూ అవుతేనే ఈ పాలసీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ రివర్స్ ఇఫ్ ఫాల్స్ అంటే ఒకవేళ ఈ ట్రూ కండిషన్ మీట్ కాలేదు అంటే ఏదైనా మనం చేంజ్ చేస్తున్నట్టయితే అది రివర్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇన్హెరిట్ అంటే ఏంటంటే ఇది బై డిఫాల్ట్ చెక్ చేయలేదు. టేబుల్స్ దట్ ఎక్స్టెండ్ ద స్పెసిఫైడ్ టేబుల్ ఇన్హెరిట్ దిస్ పాలసీ. ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్ని ఇంకా మనం ఏదైనా మన ఆర్గనైజేషన్కి సంబంధించి ఆర్గనైజేషన్స్కి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ టేబుల్ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, ఆ టేబుల్ ఇది చెక్ చేస్తే ఏమవుతుందంటే ఆ టేబుల్ మీద కూడా ఈ యూఐ పాలసీ ఫ్యూచర్లో పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే అంత అవసరం లేదు. సో లెట్స్ గో అండ్ బిల్డ్ ద కండిషన్. మన కండిషన్ ఏంటి? ట్రిగర్ వెన్ ద స్టేట్ ఈస్ సెట్ టు రిజాల్వ్డ్ అనమాట. అంటే మనం స్టేట్ ఫీల్డ్ తీసుకొని ఈ సెట్ టు రిజాల్వ్డ్
రిజాల్వ్డ్ అనే స్టేట్‌ని పెట్టినప్పుడు మాత్రమే ఇది రావాలి. సరే ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి గమనించాల్సింది ఏందంటే, సరే వెన్ అని చెప్పాము. బట్ హౌ అంటే ఏం చేంజ్ చేయాలనో, ఏం చేయాలని చెప్పట్లేదు కదా! అంటే యాక్షన్స్ ఎక్కడ మనం ఇది ఇక్కడికెళ్తేనేమో స్క్రిప్ట్ కనబడుతుంది. బట్ యాక్షన్స్ ఎక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి అంటే అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, అది ఇంకా మనకు డిస్‌ప్లే కాలేదు. మనం కండిషన్ బిల్డ్ చేయలేదు ఇప్పటి వరకు. కండిషన్ బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇఫ్ యూ గో డౌన్ స్క్రోల్ డౌన్ లిటిల్ బిట్ అండ్ యూ విల్ సీ దిస్ అనదర్ రిలేటెడ్ లిస్ట్ రైట్. యూఐ పాలిసీ యాక్షన్స్ ఇస్ ఆల్సో ఇన్ ఎ సెపరేట్. యూఐ పాలిసీ అయితే బిల్డ్ చేసాము. కానీ యూఐ పాలిసీ యాక్షన్స్ రిలేషన్ అనేది ఇప్పుడు బిల్డ్ అయింది. అంటే ఇప్పుడు ఈ యాక్షన్స్ ఏవైతే మనం పెడుతున్నామో ఈ యాక్షన్స్ వచ్చేసి యూఐ పాలిసీకి అటాచ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కొత్త యాక్షన్ని మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. అదేంటంటే అర్జెన్సీ ఫీల్డ్. ఓకే, అర్జెన్సీ అనేది ఎక్కడుంది చూద్దాము. PQRSTU. అర్జెన్సీ ఫీల్డ్ ఉంది కదా, ఇదిగో అర్జెన్సీ ఫీల్డ్ ఆన్ ద ఇన్సిడెంట్ అర్జెన్సీ ఫీల్డ్ని మనం ఏం చేస్తున్నాము, రీడ్ ఓన్లీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం అనుకున్నాం కదా యూఐ పాలసీస్ ఏం చేస్తున్నాయి, ఆన్ ద ఫామ్ మ్యాండేటరీ కానీ విజిబుల్ కానీ రీడ్ ఓన్లీ చేయడానికి యూజ్ అవుతాయని మనం తెలుసుకున్నాం కదా కాన్ఫిగరేషన్. సో ఇందులో ఈ మూడు మనం డిస్కస్ చేసాం. సో అందులో ఇప్పుడు మనం అర్జెన్సీ అండ్ ఇంపాక్ట్ ఫీల్డ్స్ని రీడ్ ఓన్లీ చేయాలి. సో అర్జెన్సీ అయితే తీసుకుందాము. రీడ్ ఓన్లీ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ చేసేసి మనం సబ్మిట్ చేద్దాం. సో యూ విల్ కమ్ అండ్ సీ హియర్ దిస్ అర్జెన్సీ ఫీల్డ్ విల్ హ్యావ్ ఏ రీడ్ ఓన్లీ ట్రూ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దెన్ విల్ గో టు ఇంపాక్ట్. సో ఇంపాక్ట్ ఎక్కడ ఉంది, ఈ ఫీల్డ్ తీసుకుందాము. తీసుకొని ఇది కూడా రీడ్ ఓన్లీ ట్రూ అనమాట. సో సబ్మిట్ చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్డ్ అనే ఫీల్డ్ని మనం మ్యాండేటరీ చేయాలన్నమాట. అంటే రిజాల్వ్డ్ ఫీల్డ్లో వాల్యూ లేకుండా సబ్మిట్ చేయలేరు, సేవ్ చేయలేరు రికార్డ్ అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం రిజాల్వ్ తీసుకుందాము. రిజాల్వ్డ్ అంటే రిజాల్వ్డ్ బై అనమాట. ఇది ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్. సో రిజాల్వ్డ్ బై తీసుకోవాలి, నాట్ రిజాల్వ్డ్. సో రిజాల్వ్డ్ బై. ఓకే, రిజాల్వ్డ్ బై తీసుకున్నాము. ఇది వచ్చేసి ట్రూ. ఓకే, అంటే మ్యాండేటరీ అయిపోతుంది అనమాట. సబ్మిట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైపోయింది మనకు, రిజాల్వ్డ్ బై ట్రూ ఉండాలి అంటే మ్యాండేటరీ అనమాట. ఆ తర్వాత ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ వచ్చేసి ఒకవేళ ఈ స్టేట్ రిజాల్వ్ అయినప్పుడు మాత్రం ఇవి రెండు గ్రే అవుట్ అయిపోవాలన్నమాట. ఇది మాత్రం మనం చూడాలన్నమాట. ఆ తర్వాత మనం ఒక చిన్న స్క్రిప్ట్ రాయాలి. ఎందుకంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ మనం యూజర్‌కి చూపెట్టాలి. ఏమని అంటే బిఫోర్ దే సేవ్ ఆర్ బిఫోర్ ఈవెన్ దే ట్రై టు డూ ద రెజల్యూషన్, వి వాంటెడ్ టు లెట్ ద యూజర్ నో, నాట్ ఎ సర్ప్రైజ్ దట్ హే మీరు రిజాల్వ్ చేస్తే మాత్రం కంపల్సరీ రిజాల్వ్డ్ బై ఫీల్డ్‌ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆహ్, ఇప్పుడు చేస్తే మీకు ఆ ఎర్రర్ మెసేజ్ రాదు అని చెప్పడం అనమాట. జస్ట్ గివ్ దెమ్ ఏ హెడ్స్ అప్ అనమాట. అయితే ఇక్కడ మనము ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు లేదా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు చెప్పాలి. అంటే ట్రూ అంటే ఆల్రెడీ వాళ్ళు సేవ్‌లోకి వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పడమా? లేకపోతే సేవ్ చేసే ముందే చెప్పడమా? అంటే ఇంక కండిషన్ ట్రూ కాలేదు అప్పుడు చెప్పడమా? అనేది మన ఇష్టం. సో అది ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు. నేనైతే ఫాల్స్‌లో పెడతాను. అంటే దే వాంట్ టు గివ్ ఏ హెడ్స్ అప్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ క్లిక్ చేసిన తర్వాత చెప్తే లాభం ఏముంది? అందులో పెద్దగా మనకు వాళ్ళకి హెల్ప్ చేసేది ఏమి లేదు. సో వాళ్ళకు ముందే చెప్తే ఏమంటే దే విల్ మేక్ ష్యూర్ దట్ దే హావ్ ద రిజాల్వ్డ్ ఫీల్డ్ ఎంటర్డ్ ద వాల్యూ విల్ బి దేర్ అనమాట. సో నేను ఎగ్జిక్యూటివ్ ఫాల్స్‌లో ఆ అలర్ట్ ఏదైతే మెసేజ్ అయితే అలర్ట్ కాకుండా ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఫామ్ మీద డిస్‌ప్లే చేయడానికి మాత్రం ఇక్కడ నేను ఆ చిన్న స్క్రిప్ట్ రాస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫార్మ్ ఆబ్జెక్ట్‌ని అయితే యూజ్ చేసి అందులో యాడ్ మెసేజ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి నేను ఒక మెసేజ్ మాత్రం ఆ ఫామ్ పైన డిస్‌ప్లే చేయడానికైతే రాశాను. ఈ స్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ దిస్ సిట్యుయేషన్ హ్యాపెన్స్ అనమాట. లెట్ మీ గో అహెడ్ అండ్ ట్రై థట్. ఇప్పుడైతే నేను అప్డేట్ చేసేస్తాను దీన్ని. సో నౌ ఐ సీ ఇన్సిడెంట్ రిజాల్వ్డ్ ఆన్ క్లోజ్డ్ యూఐ పాలిసీ. ఈ పాలిసీ అయితే రెడీగా ఉంది. నౌ లెట్ మీ గో అండ్ ఓపెన్ అన్ ఇన్సిడెంట్ ఫామ్. సో ఐమ్ గోయింగ్ ఇంటు ది ఇన్సిడెంట్స్ లిస్ట్. ఏదైనా ఎగ్జిస్టింగ్ అంటే క్లోజ్ కాంది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్న ఏదో ఒక ఇన్సిడెంట్ నేను ఓపెన్ చేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ నేను కొన్ని స్క్రిప్ట్స్ రాశాను కాబట్టి ఆన్ లోడ్‌లో డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి. ఇవి చూడండి, రమేష్ యూ లోడెడ్ ది ఇన్సిడెంట్ ఫార్మ్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను
లోడ్ ఆ ఫామ్ లోడ్ కాగానే మీరు చూసారా? ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఆర్ ప్రొవైడింగ్ రిజాల్వ్డ్ బై ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంతకుముందే రాశాను. ఇది లోడ్ కాగానే జరిగింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను రిజాల్వ్డ్ స్టేట్‌లో పెడతాను ఈ ఫార్మ్‌ని. సో, యూ హావ్ చేంజ్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ అని అయితే వచ్చింది. సో, ఇప్పుడు చూడండి ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ రెండూను గ్రే ఔట్ అయిపోయినాయి. బికాస్ ద స్టేట్ ఫీల్డ్ హావ్ చేంజ్డ్ ఫ్రమ్ ఇన్ ప్రోగ్రెస్ టు రిజాల్వ్డ్. సో, అది మనం ఈ యూఐ పాలిసీలో అచీవ్ చేసాము. ఇప్పుడు నేను రిక్వైర్డ్ ఫీల్డ్ అది వచ్చేసి రిజాల్వ్డ్ బై ఉంటుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. రిజాల్వ్డ్ బై మనకు కంపల్సరీ ఇవ్వకుండా మనం ఇది సేవ్ చేయలేము అని చెప్పేసి యూఐ పాలిసీతో మనం ఇంప్లిమెంట్ చేసాం. సో అవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇలాగా మనం యూఐ పాలిసీని ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. Thank you very much for following me on this journey, and then I hope you liked this video. See you in my next video on day 10 of my ServiceNow learning journey. Thank you very much and have a good day.